సమస్యలు ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉంటారని ప్రశాంతి హిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు. లెనిన్ నగర్ లో మురుగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు జేసీబీ సాయంతో పనులను ప్రారంభించారని తెలిపారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రశాంతి హిల్స్ డివిజన్ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్లు స్వామినాయక్, వరికుప్పుల శివ, బలరాం తదితరులు పాల్గొన్నారు. మేము ముందు నుంచి చెప్తున్నాము, మాటల వరకే పరిమితం కాకూడదు, వరకు జరగాలి, సమస్యలు తీరాలి. సమస్యలు ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వస్తే పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకం నేటికి కూడా ప్రజల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ పనులన్నీ చేయించడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా గత 15 రోజుల నుంచి మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలం, నాయకులం అందరం కలిసి లెనిన్ నగర్నే ఫోకస్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే సమస్యల వలయంలో పూర్తిగా చిక్కుకున్నది. 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా శుభ్రత లేదు, శుచి లేదు. సమస్యలు మాత్రం వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య అయితే విపరీతం, 100% డ్రైనేజ్ సమస్య ఉంది. అన్ని సమస్యలు చుట్టుముట్టినాయి ఈ లెనిన్ నగర్ని. ఆ సమస్యల వలయం నుంచి ఒక్కొక్కటిగా బయటికి తీసుకురావడానికి కాంగ్రెస్ నాయకులం అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు అందిన సమాచారం మేరకు మా దగ్గరకు వచ్చిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా తీర్చే ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తాం. పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం ఫోటోలకే పరిమితమయ్యేది, ఎటువంటి అభివృద్ధి పనులు అయితలేదు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారం పనులు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అవ్వట్లేదు అండి. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు డ్రైనేజ్ అంతా మూసుకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే కదా, 10 ఏళ్ల నుంచి మూసుకపోయిందే కదా. వాటిని తెరిపియడానికి ఇటాచీలను జేసీపీల సహాయంతో తీయాల్సినటువంటి దుస్థితి పడ్డది. ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమీ చేయట్లేదు, ఫోటోల వరకు పరిమితం అన్నారు కదా. ఈరోజు శివాలయం వీధికి ఒక్కసారి రమ్మని చెప్పండి. మురళీకృష్ణ కళానగర్లో శివాలయం వీధిలో శివాలయం టెంపుల్కి ఎదురుగా దాదాపు ఒక 3-4 నెలల నుంచి వాటర్ అంతా పొల్యూటెడ్ అయ్యి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మంచినీటిలో కలవడం వల్ల ఎంతో మంది అనారోగ్యానికి గురవుతా ఉంటే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు లేడు, ఒక్క బీజేపీ నాయకుడు లేడు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి ఆ సమస్యని తీసుకొని వస్తేనే మేమందరం కూడా కంటికి నిద్ర కరువైనా పర్వాలేదు, మొత్తం మీద వీళ్ళ సమస్యను తీర్చాలన్న ఉద్దేశంతో మా కిచ్చన లక్ష్మారెడ్డి గారి దగ్గరికి వెంటనే వెళ్ళి ఈ సమస్యని తీసుకుపోయి ఆయన దృష్టికి తీసుకొస్తే, అక్కడ కమిషనర్ గారికి దృష్టికి తీసుకొస్తే తెల్లారే కమిషనర్ గారు పాపం ఆమె 5:30, 6:30కే ఇదే ప్లేస్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పర్యవేక్షించి దానికి వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తున్నాం కదా. అంతేకాకుండా పొల్యూటెడ్ అయిన వాటర్ని కూడా వాటర్ జిఎం గారిని శ్రీనివాస్ రెడ్డిని అలాగే ఏఈ గారు ప్రమోద్ రెడ్డిని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం చూపిస్తే వెంటనే 3 గల్లీల లైన్లు పూర్తిగా మంచినీళ్ళ లైన్లు మొత్తం మార్చినాం కదా. ఇది కనిపించట్లేదా? మరి ప్రెస్ ముఖంగానే ఓన్లీ మాటల వరకే అంటే ఒక్కసారి రమ్మని చెప్పండి, మేము చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకులం ఏం చేశామని చెప్పి. 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఈ దుర్మార్గపు దుస్థితే కదా దీనికి కారణము. ఎందుకు మాట్లాడతారు? మీకు చేత కాదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకున్నారు ప్రజలు. ఇప్పుడు మమ్మల్ని దూషించడం వల్ల ప్రజల్ని దూషించడమే తప్ప ఇంకొకటి ఉండదు. దయచేసి మీకు చేత కాదని ప్రజలు నిర్ధారణ చేసిర్రు. ఇప్పటికి కూడా ఇక్కడ మిషన్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే వచ్చి ఫోటోలు దిగిపోయి సోషల్ మీడియాలలో పెడుతున్నారు. కనీసం సిగ్గుండాలి కదా. పని చేస్తే చెయ్యండి, మీరు చేసినా మేము చేసినా ప్రజల కోసమే. ప్రజల కోసం చేస్తానంటే రండి, అందరం కలిసికట్టుగా చేద్దాం. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్స్ లేవు ఇప్పుడు. ఎవరి మీద వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం ఎందుకు? దయచేసి ఇప్పటికైనా రాజకీయాలతో కూడుకున్నటువంటి ఈ కుళ్ళుని పక్కన పెట్టండి. నిస్వార్థంగా పనిచేసే దమ్ముంటే రండి, ప్రజల దగ్గరికి రండి. మా వల్ల సహాయ సహకారాలు ఇప్పుడు ఏ ఉన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు కలిసి కట్టుగా వచ్చి మీ సమస్యలు తెలపండి. మీకు ఎట్లా చేత కాదు చేస్తూ ఉంటే ఓన్లీ పేపర్ వరకే వీళ్ళున్నారు, సోషల్ మీడియా వరకే వీళ్ళున్నారని చెప్పి మా మీద పట్టకాలు చేస్తామని చెప్తే మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. సోదరులారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ అయినా కూడా
విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తే మంచి వాతావరణం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా పని చేస్తే పని చేసిన పార్టీకి ఫోటోలు తీసుకొని సోషల్ మీడియా పెట్టుకోండి. పక్క వాళ్ళు పని చేస్తే పోయి ఆ మిషన్ రాగానే ఫోటోలు తీసి అక్కడ స్టిల్టింగ్ మిషన్ వచ్చి చెత్త డ్రైనేజ్ కింద తీస్తూ ఉంటే మేము చేస్తూ ఉంటే మేము ఆ టైంకు లేకుండా టైంకు మీరు వచ్చి ఫోటోలు దిగిపోవడం కూడా మరి మీరు చేస్తారంటే కనీసం మీకు నేనైతే మిమ్మల్ని అనలేను. మీరందరూ కూడా అన్ని పార్టీలు మాకు సోదర సమానులే. మేమన్నీ ఎవరిని కూడా మేము నిందించాల్సిన పని లేదు. మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే కాంగ్రెస్ పార్టీ నాయకులము పనిచేస్తూ ఉన్నాం.